ఆకాశం గర్జించేదేమో, భూమిలో గర్జించేదేమో, కానీ నా మాటలు ఎన్నడూ గర్జించు. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు. లక్షలు పోయా పోయే పడలేదు, కానీ నువ్వు భయపడకు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఆకాశం గర్జించబోదేమో, భూమి ఒక గర్జించబోదేమో, కానీ నా మాట మాత్రం గర్జించుతాడు దేవుడు. అలానే ఆగుతారనే ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని నచ్చేది కావాలి. ఎక్కడ కాబట్టి వాళ్ళు తిట్టేవాడు, కూర్చేవాడు. బైబిల్ పట్టుకోవడానికి బైబిల్లో ఏ తప్పులు ఉన్నాయని చెప్పి బైబిల్ పట్టుకున్న బైబిల్ చదువులు మొదలు పెట్టాడు ఆగుతారనే భక్తుడు. బైబిల్ చదువుతూ దేవుడు ప్రేమ నాకు చూపించాలి కనబడుతున్నప్పుడు ఆర్థరనే భక్తుడైన ఏసయ్యకి భక్తుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన కొన్ని ఇళ్లను యేసు ప్రభువుకి గ్రంథాలయంగా మార్చేశాడంట భక్తుడు. దేవుని స్తోత్రం. అలాగే అనేక మంది కూడా, చాలా మంది ఈ బైబిల్లో తప్పులు రావడానికి ప్రయత్నాలు చేసి, ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రేమను చూసి యేసయ్య ముందు సాగిలి పడిపోయారు. దేవుని స్తోత్రం. గొప్ప దేవుడిని యేసయ్య.